కి స్వాగతం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా దేవాంగులు చేనేతలు బతుకులు అగమ్య గోచరంగానే ఉన్నాయన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి తప్ప చేనేత బ్రతుకుల్లో మార్పులు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అరాకొర నిధులు ఇస్తూ చేనేతల కన్నీళ్లు తుడుస్తున్నాయే తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదన్నారు. చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వెంటనే విడుదల చేయాలని, బడ్జెట్లో చేనేతలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ నేత బట్టలు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘము ఆర్గనైజింగ్ సెక్రటరీ సజ్జా వెంకట సురేష్, దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచల శంకరయ్య, కోశాధికారి కొండా మాధవయ్య, నవోదయ జిల్లాలోని దేవాంగ సోదరులు సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలిసి మెలసి ఎదగండి, సమైక్యతను చాటండి. సభ్యులతో సఖ్యతగా అందరితో ఐక్యంగా కలిసి మెలసి ఎదగండి, సమైక్యతను చాటండి. కదలి రండి సంఘంగా నిలిచి ఉండి దేవాంగుల ఐక్యతను నలుదిక్కుల చాటండి. నా పేరు డాక్టర్ మన్నెం సతీష్. నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ఇది ఒక చేనేత కులము. ఈరోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి టౌన్ హాల్ వరకు వెళ్ళి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజుని పురస్కరించుకొని చేనేతలకి అన్ని ప్రభుత్వాలు కూడా ఇవ్వవలసిన రాయితీలని, ముఖ్యంగా చేనేత రిజర్వేషన్ యాక్ట్ని అమలుపరిచి ఏవైతే చేనేత రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చేసిన 17 రకాల వస్త్రాలను మరమకాలపైన తయారీ విధానాన్ని ఆపి చేనేతలకు చేయూతనివ్వాల్సిందిగా మేము ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేనేత బతుకులైతే మారడం లేదు. వాళ్ళని కేవలం ఒక ఓటు బ్యాంకు ద్వారా మాత్రమే చూసి వాళ్ళకి తాయిలాలు అందించడము, ఎలక్షన్ టైంలో ఆ తర్వాత వాళ్ళని మర్చిపోవడం, విస్మరించడం జరుగుతుంది. ప్రభుత్వాలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, చేనేతలందరూ కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా లేరు. వాళ్ళందరూ కూడా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ ఉన్నారు. అందరూ కూడా సంఘటితమై వాళ్ళ యొక్క సమస్యల గురించి ప్రభుత్వాల వద్ద విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ప్రభుత్వాలు అనుకుంటే పొరపాటు. ఏదో ఒక రోజున అందరూ సంఘటితమై వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఖచ్చితంగా సాధించుకుంటాం. ఈలోపే ప్రభుత్వాలందరూ కూడా కనువిప్పు కలిగి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి చేనేత రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి 17 రకాల వస్త్రాలను చేనేత పైనే అందించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చేనేతలకు ఇవ్వాల్సిన వివిధ రాయితీలను కూడా తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఏదైతే చేనేతలకు ఇస్తున్నటువంటి చేనేత హస్తాలను కూడా తిరిగి ఇదే విధంగా చేనేత నేస్తాన్ని తిరిగి కంటిన్యూ చేస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నిలుపుకోవాల్సిందిగా చేనేతలందరి తరఫున మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు ఆశిం సురేష్, దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు పార్లమెంటు విభాగం చేనేత అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మనకి ఒక దినంగా ప్రకటించింది. గాంధీ మహాత్ముడు విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలను వాడేటువంటి నినాదంతో ఇది మొదలైంది. ఆ సారాంశం ప్రకారమే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7వ తారీఖు ఆగస్టు ప్రకటించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, చేనేతలు అధికంగా ఉన్నటువంటిది నెల్లూరు జిల్లా. ఈ జిల్లాలో అనేక వస్త్ర పరిశ్రమ, అనేక రకాలు తయారయ్యేటువంటి పరిస్థితి మనకు ఉంది. చీరలు కావచ్చు, అదేవిధంగా లుంగీలు కావచ్చు, పంచెలు కావచ్చు, టవళ్ళు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జిల్లాలో తయారైన సందర్భం ఉంది. అదేవిధంగా
విదేశాలకు కూడా కాటన్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ మద్రాస్కి ఎక్స్పోర్ట్ చేసాం మనం. ఆ నుంచి విదేశాలకు కూడా పోయాయి. అయితే ఈరోజు చేనేతల మీద అనేక భారాలు యాక్టివ్ ఉందండి. 22% రిజర్వేషన్ మనకు ఉంది. అయితే దాన్ని కుదించి 11 చేశారు. అందుకని కనీసం ఆ 11 రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జీఎస్టీ అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఈరోజు జీఎస్టీ వల్ల కూడా చేనేతలకి అధిక భారం పడికి వాళ్ళకి వేసినటువంటి చీర రేటు ఎక్కువ పడిన దాని వల్ల కూడా అమ్ముడు పోవడం లేదు. అందుకని జీఎస్టీని కూడా తీసివేయాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అదే సంక్షేమం చూస్తే ఈరోజు బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు. దాని బడ్జెట్ని 1000 కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా కేంద్రంలో కూడా మనకి ఒక చట్టం ఉంది. అదేవిధంగా ఆ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకి అమలు చేయాలనే ఉద్దేశం మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈరోజు చేనేత కార్మికులు ఈ జిల్లాలో ఏమంటే 5,000 కుటుంబాలు, 5,000 మగ్గాలు, అదేవిధంగా ఉపవృత్తులు చేసేటువంటి ఒక 20,000 మంది మొత్తం ఉన్నారండి. కానీ ఉపవృత్తులు చేసే వాళ్ళకి సంక్షేమం అందడం లేదు. కేవలం మగ్గం ఉంటేనే ఇస్తున్నారు, నిబంధనలు పెడుతున్నారు, నిబంధనలు కొన్ని తీసేస్తున్నారు. అందుకే నిబంధనలు ఏంటో తీసేయాలని ప్రధానంగా మేము కోరుతున్నాం. వీటి చేనేత కార్మికుడికి వర్తింప చేయాలి. ఉపవృత్తుల వారికి కూడా ప్రభుత్వం సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. 50 సంవత్సరాలకి పెన్షన్ పథకం అనేది అమలు చేస్తున్నారు. అది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉపవృత్తుల వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.